మనమందరం విధాతలుగా ఆ భగవంతుని యొక్క కృప కరుణా కటాక్షం పొందాలని తపనతో మనమందరం పెద్దలు ఏమంటున్నారు కదంటే, పరమాత్మ పట్ల మనంబున తపన కలగాలి. మనములో తపన జపానికి ఎంత విలువ ఇస్తున్నారో తపం కూడా అంతే విలువగా ఉండాలి అని తపన అనేటువంటిది. ఎందుకంటే పరమాత్మ నా పట్ల కరుణ కటాక్షం ఉంటుంది, నా వలన ఏవైనా పొరపాటు జరిగితే సర్దిద్దేటటువంటి సద్భావాన్ని కలిగితే సత్పురుషుడిగా నన్ను జీవనము గడపగలిగేటటువంటి యోగ్యతను కలిగేది అనేటటువంటి కర్మం కోసం మన పెద్దలను నిర్ణయం. ఈ ధర్మం ఎవరు ఉద్ధరించబడేటటువంటి దానికోసం మన పెద్దలు నిర్ణయించారు. మనల్ని ఉద్ధరించుకోవడానికి కోసమే మన పెద్దలు నిర్ణయించుకున్నాం. వాళ్ళ పెద్దలు వాళ్ళకు నిర్ణయం చేశారు, మన పెద్దలు మనకు నిర్ణయించేశారు. సో మనలో ఉన్నటువంటి సంతోషం ఎటువంటి విధంగా ఉంటుంది అనేటటువంటి ధర్మాన్ని తెలుసుకుందామంటే లోపల తపన లేదు. పోనీ బహిర్గతంగా చూద్దాము, జపం చేస్తున్నామా, మనం ఎక్కడైనా కూర్చుని ధ్యానం చేసుకుంటున్నామా అంటే ఎక్కడా లేదు మన దగ్గర. మరి లేదని చెప్పొచ్చా? ఉండదు. కొందరిలో తపన ఉండవచ్చు, కొందరు జపం కూడా చేసుకోవచ్చు. మొత్తానికి లేదు అనడానికైతే అర్హత లేదు మనకు. లేదు అనగలిగేటటువంటి అర్హత మనకు లేదు. కాబట్టి ఇందరిలో మనం కొందరము జపం చేస్తున్నామా, చేస్తలేమా, తప్పిస్తున్నామా, తప్పిస్తలేమా అనేటటువంటి ధర్మము ఎవరికి వారికి ఆధారం ఉంటుంది. ఎవరు చేస్తున్న పనికి వాళ్ళ ఆధారం. మనం ఎవరికో ఆధారపడి ఉండేటటువంటిది కాదు. ఎవరో ఎత్తిపోస్తున్నారు అనేటటువంటి ధర్మం కోసం కానీ, మరి ఎవరో అంటున్నారు అనేటటువంటి దానికోసం కానీ చెప్పము తప్పము చేయకూడదు. మన కోసం చేయాలి. ఎందుకంటే ఇతరులు అనేటటువంటి యొక్క ధర్మం కోసమై చేయబడేటటువంటి ధర్మం ధర్మం అయ్యేది కాదు అనేటటువంటిది మన శాస్త్రం. ఇతరులు ఎవరో ఎత్తిపోస్తున్నారు, వంచన చేస్తున్నారు, మీరు జపం చేస్తలేవు, తపం చేస్తలేవు అనేటటువంటి దానికోసం చేస్తున్నటువంటిది కాకుండా మన పెద్దల యొక్క నిర్మాణం. మన పెద్దలు మనకి ఏ విధంగా చెప్తున్నారు కదంటే, ఎక్కడన్నా దేవుడి క్షేత్రం కనిపిస్తే అక్కడ నమస్కరించుకోని ఆయన అని మన పూర్వీకులు చెప్తున్నటువంటి మాట. నీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తే నమస్కారం నాయన, బాగున్నారా, ఎలా ఉంది, ఆరోగ్యం పెట్టి మీరు ఎలా ఉన్నారు, నేను బాగున్నాను. చిన్నవాళ్ళం అయితే నేను బాగున్నాను, మీ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి, మీ ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను బాగున్నాను. అతనికి నేను ఆశీర్వచనం ఇవ్వమని అడగాలన్నా, అతను నాకంటే పెద్దవాడు చిన్నవాడు కదా అని అనుకోవచ్చా, అనుకోకూడదా? మీరు చెప్పాలి. అనుకోకూడదు. అనుకో. పరవారి సొమ్మును అపారించాలి అనేటటువంటి ఆలోచన కలిగి అపాలించేటటువంటి వారిని స్నేహం చేస్తూ వారిని వెనుబెంబడి పోయి మనం కూడా అపాలించాలి అనేటటువంటి ఆలోచన కలగాలి అనేటటువంటి ధర్మము ధర్మం అయ్యిందా, అధర్మం అయ్యిందా? ఒకసారి మనం అందరం తెలుసుకోవాలి. పరవారి సొమ్మును అపాలించాలి అనేటటువంటి భ్రాంతి కలిగినటువంటి వారు. మరి ఆ భ్రాంతి వలన కలుగుతున్నటువంటి భాగ్యం ఏమిటి అంటే ఇది పాపమే కదా, ఇటువంటిది చెయ్యరాదు కదా అనేటటువంటి ఆలోచన ఎవరిది వాళ్ళకు ఉండాలి. కానీ ఎవరిది వాళ్ళకు లేకపోతే ఒకరు చెప్పిందని వినాలి, మన పెద్దలు చెప్పే ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి పరవారి నాకు చేతి ఒక బ్లౌజ్ ఇచ్చారు, నాకు చేతికి వేసుకోమన్నదమ్మా, ఇది ఎన్నో పడిపోయింది, అది తీసుకొని మన సంచిలో మన జేబుల్లో మనం ఇంకేన్నో పెట్టాలి అనేటటువంటి ఆలోచన చేసుకునేటటువంటి ధర్మం ధర్మం అయ్యిందా, అధర్మం అయ్యిందా? అయ్యా
ఇది ఎవరిదో కానీ నా చేతిలో దొరికింది, నాకు దొరికింది, ఇదిగో అనాలనా అనకూడదు, అనాలి. అనాలి. అయితే ఇక్కడ ఉన్న నలుగురే ఇంటున్నారు, ఇంకా నలుగురు వినలేదు. ఈ నలుగురు వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఏం చెప్తారు? అయ్యా, ఒక పెద్ద మనిషి దగ్గర ఈ వస్తువు కనిపించింది, ఆయన ఇదిగో ఇది ఎవరిదయ్యా అని అన్నాడు, నేను విన్నాను. ఇదొక బ్లౌజ్, ఈ బ్లౌజ్ని తీసుకొని మనం వాడుకుంటున్నాము అనడానికి ఆయన వాడుకోకుండా మనందరికీ చూపించాడు. నేను కూడా చూశాను, నేను కూడా చూశాను, నేను కూడా చూశాను, నేను కూడా విన్నాను. ఇటువంటి పరమ సంతోషాన్ని గ్రహించగలిగేటటువంటి యోగతను కలగగలిగేటటువంటి ధర్మము మనమందరం నేర్చుకోవాలా, నేర్చుకోకూడదు? నేర్చుకోవాలి. మరి ఎక్కడ నేర్చుకుంటున్నాం? నేర్చుకుంటున్నామా? అప్పుడప్పుడు చేస్తున్నామే. ఇక్కడనే సభలో కాదు, ఇక్కడ యాత్రికానికి వచ్చినటువంటి ధర్మమే కాకుండా మన ఇళ్ళల్లో మన మిత్రులతో కలిసినప్పుడు దారిలో ఏదైనా మనకు వస్తువు దొరికింది, ఆ నలుగురు మధ్యలో మనకు ఆ వస్తువు కనిపించింది, అయ్యా ఈ వస్తువు ఇక్కడ పడి ఉన్నది అనేటటువంటి ధర్మము, ఆ దోషాన్ని మనం నెరపరుచుకునేటటువంటి యోగాన్ని కలుగజేసుకునేటటువంటి భాగ్యం ఇదిగో వస్తువా అనేటటువంటి. అది కనిపించగానే అపారించుకోవాలని జేబులో పెట్టుకొని వాళ్ళ మధ్యనే తిరిగి వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటే ఆ పశ్చాత్తాపం ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది చెప్పండి. ఆ పశ్చాత్తాపన వస్తువు తీసుకొని దాచిపెట్టుకున్నటువంటి వాడు హృదయంలో పశ్చాత్తాపం మొదలైపోతారు. ఆ మొదలైపోయి ఏం చేస్తుంది మనల్ని? అది వస్తువు ఎక్కడ పడేస్తే అక్కడ పడి ఉండేది, కానీ అంతర్యామిలో ఏవైతుంది బాధ అనేటటువంటి ఎరుక కొంచెము చానను ఎంతో కొంత లోపల పశ్చాత్తాపం మొదలు పెడితే మనిషిని ఏం చేస్తుంది అది అని చెప్పండి. ఏం చేస్తుంది మనల్ని? అది ఆ వ్యసనం మనల్ని ఏం చేయగలుగుతుంది? అది నశింపడం, అంతర్యామిలో నశింపుడు మొదలైపోతే ఏమైతుంది మనకు? అనారోగ్య సంభవం ఏర్పడుతుంది. అనాలోచన వలన మనం చేసే పొరపాట్లు మనకే తెలియనటువంటి విధంగా మనకు ఆ దోషాన్ని సంభవింపజేయగలిగేటటువంటి యోగాన్ని కలుగజేస్తుంది. మనం ఒప్పుకున్న మన పెద్దలు అంటుంటారు అప్పుడప్పుడు, పురాణాలు శాస్త్రాలు చెప్తున్న సమయంలో కలా, ఆయన నువ్వు ఎక్కడ పడిపోయినావు అంటే నువ్వు ఒట్టుకున్న గుర్తలో పడిపోయినావు. మన పెద్దలు మనకు చెప్తుంటారు అప్పుడప్పుడు. మరి మనము ఆ మాట తెలుసుకున్న తర్వాత పొరపాటుకు మనం అర్హులం కావచ్చా? చెప్పండి. కాకూడదు. కాకూడదు. మనది వాని వస్తువును మనం వాడుకోవాలి. మనం వాడుకుంటున్నామా వాడుకుంటలేమో కానీ తెలియనట్టు దాచిపెట్టుకొని ఆ వస్తువు మన దగ్గర ఉండి కూడా మనం పొరపాటుగా దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సమయాన్ని మనం ఎటువంటి విధంగా ఉపయోగించుకుంటున్నాం ఒకసారి మనం మన ఛాతి మీద చేసుకొని ఆలోచించాలి. మన మనసు మీద చేసుకొని ఒకసారి ఆలోచించాలి. మన బుద్ధి మీద చేసుకొని ఒకసారి ఆలోచించాలి. ఈ పొరపాటే కదా అనేటటువంటి ధర్మం మనం చెప్పుకోవాలన్నా చెప్పుకోకూడదా? చెప్పుకోవాలి. ఎవరికి వాళ్ళని చెప్పుకోవచ్చు కదా? చెప్పుకోవచ్చు. చెప్పుకుంటే పొరపాటు జరుగుతుందా? మనకు జరగదు. దోషం సంభవపడుతుందా? దోషం ఉండదు కదా. దోషం సంభవం కాదు, దోషం ఉండదు, దోషం అంటదు. మరి అటువంటి పనులు మనం చెయ్యాలి కదా అని నేను అడుగుతున్నా. ఈ జన్మం వచ్చిందాన్ని ఎన్ని జన్మల పుణ్యమో కానీ ఈ జన్మం మనకు వచ్చింది. మళ్ళీ వస్తుందో లేదో కూడా మనం క్రిముగా జన్మించబడుతుందో, కీటకంగా జన్మించబడుతుందో, పక్షిగా జన్మించబడుతుందో, మృగంగా జన్మించబడుతుందో, మనం ఈ రోజు చేసుకున్న పుణ్యమో పాపమో మనకు రేపు పొద్దున ఎటువంటి ఫలాన్ని ప్రసాదిస్తుందో
మనకు తెలియదు. మరి ఈ జన్మలో మనం చేసుకున్న పుణ్యాన్ని చివరికి మనము ఈ జన్మ రాకపోయినా పరమాత్మలో దూరిగా మిగిలిపోయేటటువంటి భాగ్యాన్ని మనం పొందాలి కదా. మనలో ప్రసాదించినటువంటి ఈ జన్మను పరమాత్మని పాదాల దగ్గర దూరి ఏ విధంగా ఉండబడుతుందో అలానైనా మనం మిగిలిపోయేటటువంటి భాగ్యము ఆ పుణ్యమును సంపాదించుకోవాలి కదా ఈ జన్మం ఎత్తిన దాన్ని. మరి అటువంటి మనం ఏం చేస్తున్నాం అని అడుగుతున్నాం. చేస్తున్నామా? పదే పదే ఎప్పుడు చూసినా ఎదుట వాడిని వంచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నామే తప్ప ఎదుటవాడు మనవాడు అనేటటువంటి భావాన్ని కల్పించుకుంటున్నామా ఇక్కడ? మనం ఎలా ఉన్నామో అలాంటి వాడే మనవాడు కదా. ఆ అజ్ఞానం ద్వారా తను చేస్తున్నటువంటి పొరపాటుని చక్కదిద్ది వాడిని పవిత్రుని చేయాలనేటటువంటి తాపత్రయం మనకు ఉండాలా ఉండకూడదా అని మీరందరూ చెప్పండి. అది ఉండాలా ఉండకూడదా? మన సాటివాడిని మనవాడిగా భావించి మనం చక్కపరుచుకునేటటువంటి హృదయం మనకు ఉండాలా ఉండకూడదా? ఉండాలి. మరి హృదయాన్ని ఉండాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి. ఏం చేయాలి మనము? ప్రేమించాలి, ప్రతి వాళ్ళకి స్నేహంగా ఉండాలి, పొరపాటు బుద్ధులు ఉండకూడదు, పొరపాటు మనసును రాణించుకోకూడదు, పొరపాటు ప్రవర్తనలు ఉపయోగించకూడదు, మనిషి పశువుగా బతకకూడదు. మనిషి పశువుగా బతకకూడదు. బతకూడదు. బతకాలన్నా బతకకూడదా? బతకకూడదు. అందుకే మీ అందరిని అడుగుతున్నా, మనిషి జన్మం మనం తీసుకున్న దానికి మనిషిగా బతకడం నేర్చుకోవాలి తప్ప ఒక పశువు పక్షి మొత్తము క్రిమి కీటకం బతుకుతున్నటువంటి విధంగా బతకడం మంచిదా మంచిది కాదా అనేటటువంటి ధర్మం మనమందరం తెలుసుకోవాల్సిందే కదా అని నేను అడుగుతాను. తెలుసుకున్న తర్వాత తెలుసుకున్న వరకే పరిమితం కాకుండా దాన్ని ఆచరణలో పెట్టడం మన ధర్మం. ఎందుకంటే ఆచరణ అంటే మడి ఆచారము అటువంటి ఏమన్నా దానము సంధ్య పూజ కాదు. ఇవి ఉండాలి, ఇవి ఉండాలి. ఆచరణలో పెట్టడము అంటే అంతర్యామిలో ఈ పొరపాటులన్నిటినీ జాగ్రత్త, తస్మా జాగ్రత్త అనేటటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో చెప్తున్నారో మన పెద్దల్ని, దాన్ని ఆచరణలో పెట్టి జాగ్రత్త పడేటటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని మనం కాపాడినటువంటి వాళ్ళు అవుతాం. మరి అటువంటి ధర్మాన్ని మనం కాపాడకపోతే మనకు వచ్చేది ఏంటి? మనం చేస్తున్నటువంటి పుణ్యఫలం ఏది? నీతో కలిగితే దాన ధర్మం చెయ్యి. ఒకవేళ నీతో కలగకపోతే దాన ధర్మం చెయ్యకున్నా పర్వాలేదు, కానీ వంచన మాత్రం చేయకెదుట వాళ్ళను అని అడుగుతుంది మన పెద్దలు చెప్తున్నటువంటి మాట. నీ తాను ఉంటే పెట్టు, నీవు పెట్టాలనే పెద్ద మనసు ఉందనుకో, ఇతరులకి ఇంత ప్రసాదం పెట్టు, నువ్వు తిన్న దాంట్లోకి వెళ్ళి ఇంత ప్రసాదం. ఒకవేళ నీకు పెట్టడానికి చేతగాలేదు, వాడిని తక్కువగా వంచన చేసి నింద చేసి వాడి తల వంచే ప్రయత్నం చేయడం వల్ల మనకు వచ్చే భాగ్యం ఏంటి? ఏం లేదు. కానీ ఏమి లేదు కానీ పాపం తీసుకున్నట్టే కదా. పాపం తీసుకు వాడిని తక్కువ చేసినట్టు వంచన చేస్తే పాపం పాపం ఎట్లా అంటుతుంది మనకు? బురదలాగా అంటుతుంది. మరి ఆ పాపాన్ని మనం అనుభవిస్తున్నట్టే కదా. మరి ఆ పాపం ఎవరు తీసుకుపోతారు? మనం తీసుకుపోతున్నట్టే కదా. ఈ పొరపాట్లన్నీ మన చుట్టూ పెట్టుకొని మనము నేనెంతో గొప్పవాడిని, నేనేమో చేసిన అని అకృతపడడం, తొందరపడడం, పనికిరానటువంటి ఆలోచనలు చేయడం, ఒకనాడైనా ఒక తృప్తి పడేటటువంటి యోచన కలుగుకోవడము, ఇలాంటి ధర్మాలను మనం ఎన్ని ఉపయోగించుకుంటున్నామో ఒకసారి ఆలోచించాలి. మరి ఇన్నింటిని కడుక్కునగలిగేటటువంటి ధర్మం మన దగ్గర ఉందా అంటే ఎన్ని రోజులు తప్ప చేయాలి చెప్పండి? మీతోనే అడుగుతుంది, మీ అందరికీ నేను అడుగుతున్నాను. పొరపాటు మాత్రం ఎప్పుడు చేయకూడదు. ఒకవేళ పొరపాటు జరిగిన దగ్గర నీకు హితవు చెప్పగలిగే, నీతి చెప్పగలిగేటటువంటి ధర్మం నీ దగ్గర ఉందా? వారికి నీతి చెప్పి
నీతివంతుని చేసి నీ అటువంటి ధర్మవంతుని చేసినటువంటి పుణ్యఫలము సముద్రం మీది పడవ లాంటిది అన్నారు మన పెద్దలు. నావ ఎటువంటి విధంగా దాటించగలుగుతుందో అటువంటి విధంగా ఆ పుణ్యఫలం మనల్ని దాటిస్తుంది అనేటువంటి సత్యాన్ని గ్రహించి పొరపాటు చేయకుండా ఇతరులను సహకరించి సత్కృతిగా ప్రవర్తించి సత్ప్రవర్తకుడిగా జీవించగలిగేటటువంటి సత్తు మనం సంపాదించుకుంటే ఆ సంపద సముద్రం మీద రావాలటువంటిదో మనం అటువంటి విధంగా తప్పునగలిగేటటువంటి యోగ్యత కలిగినటువంటి శక్తి మనకు వస్తుంది. మరి అటువంటి శక్తిని మనం ఉపయోగించుకుంటుంది ఎంత చెప్పండి. మనం ఇవాళ పశుపతినాథ్ దగ్గరికి దర్శనానికి పోయినాం. మనకు ఎంత సమయం ఇచ్చింది అక్కడ? ఎంత సమయం ఇచ్చింది? అంత లోపల మనం పుణ్యం సంపాదించుకోవాలి, ఆయనను మనం ఆధీనపరచుకోవాలి. వాళ్ళు ఇచ్చినంత సమయం లోపల ఆయనను మనలో ఆధీనపరచుకోవాలి. మరి అంత లోపల మనం ఆధీనపరచుకోకుండా మనం ఈ క్షేత్రాలన్నీ తిరిగి ఫలితం ఏంటి? ఏం లేదు. తిరుపతి పోతాం కదా మనం, ఎంత సమయం ఇస్తారు? కన్ను తెరిచి కన్ను మూసినంతసేపు అట్లా దుబ్బేస్తుంది. అంత లోపల మనం భగవంతుని తీసుకున్నట్ట తీసుకోవాలి కదా. మరి అప్పుడు ఏ త్రికరణం కావాలి మనకు? మనం చూసినంత లోపల, కన్ను కీటే లోపల, కన్ను మనల్ని ఎంతసేపు నిలబెట్టగలుగుతుంది? నేను 12 గంటలు చూసినాను సూర్యుడు ఉదయించిన మొదటి నుండి అస్తమించే వరకు రెప్పగొట్టకుండా. మరి నన్ను మీరు చూడండి, నేను మిమ్మల్ని ఎంతసేపు చూడగలుగుతున్నాను, మీరు నన్ను అంతసేపు చూడగలుగుతారేమో చూద్దాం. కన్ను రెప్పగొట్టకుండా మాడిపోతాం మేము. మరి అటువంటి ఆచరణలు మనం చెయ్యాలా చేయకూడదా అని అడుగుతున్నాను మీ అందరు. చేయాలి. ఆ ధర్మం మనకు ఉండాలా ఉండకూడదా? మనం ఇంత దూరం వచ్చిన దానికి మనం సంపాదించిన సంపద ఏమైంది? ఇన్నాళ్ళు కృషి చేసి కుచలాన్ని పంచుకోవడానికి మనం ఇంత ప్రయాణం అయితే మన మనసే నిగ్రహం లేదు, మనలో పరమ సంతోషమే కలగలేదు, మనకు పరిపూర్ణమైన బుద్ధే మనకు రాలేదు. పరమాత్ముని యొక్క ప్రసాదాన్ని మనం పొందాలనేటటువంటి తాపత్రయమే మన లోపల లేదు అంటే మనం దేవుని దర్శనం చేసుకున్న పుణ్యం ఎక్కడ దొరుకుతుందని నేను అడుగుతున్నాను. చెప్పండి. తీసుకున్నట్ట చేసుకోనట్ట మనం దేవుడి దర్శనము చేసుకుంటున్నాము. మీరు ఎట్లా నమ్ముతున్నారో నాకు తెలియదు, కానీ ఒక్క సెకండ్ ఎవరైనా మనం ఇక్కడికి వచ్చింది అక్కడ పశుపతినాథ్ దగ్గరికి వచ్చినాం. ఆడ మనల్ని ఎంతసేపు చూడనిచ్చిండ్రు? మన సంఖ్య పెరిగిన కొద్దీ మనకు చూపుడు తక్కువనే, మనం చూసు తక్కువనే. సంఖ్య ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ చూడొచ్చు, దేవుడికి దండం పెట్టుకోవచ్చు, కోరికలు అడగొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి ఎంతసేపు అంటే ఒక సెకండ్. అంత లోపల ఆ భగవంతుని మన అంతర్యామిలో తీసుకోవాలి. తీసుకున్నారు ఎంతమంది అని అడుగుతున్నాను. చేయిలో పట్టండి అట్లా తీసుకున్నామని చెప్పేటోళ్ళు అందుకే నేనేమడుగుతున్నారు? అంతర్యామిలో చూసి చూడనంతటి లోపల ఎంత ప్రమాణం ఉండాలంటే గోటిక గోరు కలిగినంతటి ప్రమాణం ఎంత ఉంటుందో అంత లోపల భగవంతుని చూసుకొని అంతర్యామిని నింపుకునేటటువంటి ప్రయత్నం చేస్తే మనలో ఉన్నటువంటి మాలిన్యం ఏదైతే మనం ఉపయోగించుకుంటున్నటువంటి మసి పట్టింది. కందులు వెనకట్లో పెద్ద మనుషులు కందులు పట్టుకొని చేతి దగ్గరికి పోయాయి. ఇలా కరెంటులు అయినాయి, బ్యాటరీలు అయినాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో అవన్నీ ఏం లేవు. ఆ కందులు ఎంత దూరం పోయే వరకు మనకు ఎంత ఇచ్చేది? ఆయిల్ ఉన్నంతసేపు కాదు, ఒక్క 5 మసి పట్టే అంతసేపు వెళ్తురు. ఆ మసి పట్టిన తర్వాత వెళ్తురు తక్కువ అయిపోతుంది. చూడాలి. ఒకవేళ ఆ మధ్య సేర్ల మధ్యలో పోయిన తర్వాత గాలి వచ్చి దీపమే పోయింది అనుకో, మొత్తం శూన్యం, ఇంకా అంధకారమే కదా. అటువంటి దానితో మన అంతర్యామిలో ఉన్నటువంటి మాలిన్యం ఏదైతే మనల్ని అంటబడి ఆ మసి వనల్లో చుట్టుకొని
మన అధోగతి పాలు చేస్తూ తిరుగుతున్నటువంటి యొక్క ధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని శుద్ధి చేసుకునేటటువంటి నీతి మనం నేర్చుకోవాలి అని నేను అడుగుతున్నాను. వేసుకోవాలి కదా, ఎక్కడ కనిపించినట్టు దాని మీద ఊహనే లేదు మన లోపల. ఆ చరణ భాగ్యమే రాలేదు ఇప్పటి వరకు మీ అందరితో. మరి మీరు ఏం చేయడానికి వచ్చింది ఇంత దూరం? ఎన్ని పైసలు ఖర్చు పెట్టుకుంటారో తెలుసా? లలితమ్మ పైసలు అడుగుతుంది 35,000. మా 35 గంటలు యాత్రలు గీటలు అవన్నీ దేవుళ్ళని చూసే టిక్కెట్లు అన్నీ మీ బాధ్యతనే. నాకు రూములు, భోజనము, బస్సు. ఏమంటుంది లలితమ్మ? మీకు రూములు, భోజనము, బస్సు. ఇక మిగతా అన్ని మీరే పెట్టుకోవాలి. మనం తెచ్చుకున్నది ఎంత? లలితమ్మ పైసలు అయితే నేను 35,000 ఇచ్చేసి నేను బస్సులు ఎక్కువచ్చు అని డబ్బా వచ్చినాం. 10, 20, 50, 100 దగ్గర పెట్టి వచ్చినాం. ఆ 10, 20, 50 అనేటటువంటిది 1,00,000 కాదు. కొందరి దగ్గర 100 రూపాయలు కూడా ఉన్నాయో లేవో కూడా. ఆ పరిస్థితితో వచ్చిన అటువంటి కష్టార్థమైనటువంటి యొక్క ప్రసాదం ఏదైతే మనం ఉపయోగించుకుంటున్నామో ఆ ప్రసాదానికి తగినంతటి విలువను మనం సంపాదించుకొని ఇక్కడి నుంచి పోయేటటువంటి ధనికులమైతే దైవానుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళం అవుతాము. ఆ అనుగ్రహ ఫలితానికి మనం అర్హులమైనటువంటి వాళ్ళం. మరి అటువంటి మనం ఏం చేయలేదే? ఇక మనం ఏం చేసుకుపోయినట్టు? మనం ఇన్నాళ్ళు కష్టపడి కృషి చేసి కూడబెట్టి ఆ పెట్టెలో ఈ పెట్టెలో ఆ డబ్బలో ఈ డబ్బలో దాచిపెట్టుకొని ఇలాంటి కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఆయన ఉపయోగిస్తే మన కష్టము వ్యర్థము, మన సమయము వ్యర్థము, మనం వచ్చిన భాగ్యానికి కూడా మనం అర్హులం కాలేదు, అది కూడా వ్యర్థము. అంటే మనం ఎందుకు వచ్చినట్టు ఇక చూడమని ఏమమ్మా అందరిని అడుగుతున్నాను, వ్యర్థమేనా కాదా? లౌకిక చింతలో కలిగితే కానీ పరమాత్మనిలో కలిగేటటువంటి త్రికరణమైన సిద్ధి కలిగి ఆ సిద్ధమైన హృదయము మన మధ్యలో ఉన్నది అనేటటువంటి ఉపయోగానికి మనం అర్హులం కావాలనేటటువంటి తాపత్రయం మనందరికీ రావాలనేటటువంటి ధర్మం కోసం నా వంతు ధర్మాన్ని మీకు అర్పణ చేస్తున్నాను. అటువంటి ధర్మాన్ని ఉపయోగించుకొని దండం పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. శక్తిని ఉపయోగించుకోండి, యుక్తిని ఉపయోగించుకోండి, పరమ పూజ్యత్వాన్ని గ్రహించబడేటటువంటి పరిపక్వతను ఉపయోగించుకోండి. పరమాత్ముడి సేవ నేను అరువుని కావాలనేటటువంటి తాపత్రయాన్ని పెంచండి. ఆ ప్రేమను మన లోపల ఉంచండి. ఆ ప్రేమ ద్వారా భగవంతుని సేవ చేసుకునేటటువంటి భాగ్యానికి మనం అందరం నోచాలనేటటువంటి సత్యాన్ని గ్రహించే సద్బుద్ధిని నేర్చుకోండి. అటువంటి సత్ప్రవర్తక జీవితాన్ని గడపగలిగేటటువంటి యోగత నాకు రావాలి అనే తాపత్రయాన్ని పెంచండి. అటువంటి పుణ్యఫలాన్ని సంపాదించుకొని మన జన్మ సార్థకం చేసుకోవాలనేటటువంటి ధర్మం కోసం యాత్రలకు పోండి. లేకుంటే ఏ ఫలితం లేనటువంటి ధర్మం కోసం మనం వ్యక్తిగా ఎందుకు పోవాలి? ఎక్కడికి పోయేది? అటువంటి ధర్మం మనకు ఉండాలా ఉండకూడదా అని మీ అందరిని అడుగుతున్నాను. ఉండాలి. మరి ఏం చేస్తాం? నన్ను ఉచిపేటలో చూసి నవ్వుకుంటా. ఎప్పటి నవ్వుకుంటా తెలుసా? పక్కకు గుడి ఉంది, పరమాత్మ అని 2 చేతులు పోయి దండం పెట్టి విడిచిపెట్టి మహారాజు ఎప్పుడు నాతో మాట్లాడతాడు, మహారాజు ఎప్పుడు నాతో కలుస్తాడు, నేను ముందట నువ్వు ముందట అంటే లాస్ట్కి వచ్చి పిక్చర్లు కొట్లాడుకున్నట్టు అయిపోతుంది. ఆ మాట్లాడడానికి వచ్చిన మాట ఎక్కడ పోయిందో ఏమో కానీ కొట్లాట మాత్రం మిగిలిపోయింది. అరవై 67 ఏళ్ళ నుండి చూస్తా నేను. నా వయసు మొత్తంలో 67 ఏళ్ళ నుండి మిమ్మల్ని చూస్తాను. నవ్వుకుంటే ఎప్పుడు నవ్వుతా తెలుసా? అంటారు ఎక్కడ వాళ్ళు అక్కడ పోయిన తర్వాత ఇంట్లో పోయి పడుకునే ముందు నేను తినేటప్పుడు నాకు నేను నవ్వుకుంటా. అవునా, ఇంత పెద్ద భాగ్యం తీసుకొని వచ్చిండ్రు ఆ భక్తులు అందరూ అని అనుకుంటాను. ఏ భాగ్యం తీసుకొని వచ్చిండ్రు? రుని భాగ్యం. ఎల్లంతా పొద్దంతా తిరిగినాం. నేను రూమ్లో పడుకున్నా.
ఇక మనకు తిరగడం అంటే శునకానికి ఈ ఇంటికి పోయే వెళ్ళగొడితే ఆ ఇంటికి పోతుంది, ఆ ఇంటి కాడికి వెళ్ళగొడతాయి నన్ను ముదురుకొని దానికి ఏం జ్ఞాపకం వస్తుందేమో సడన్ మళ్ళీ లేచి ఉంటుంది. అంతకంటే అధ్వానమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నాము అనేటటువంటి సత్యము మనం ఇంతవరకు కూడా ఉపయోగించుకుంటున్నామా లేదా అనేటటువంటి ధర్మం శునకం గతేంది, కుక్క గతేంది అడి అంటాం ఇంటి ముందట రామని అది వెళ్ళిపోతే కొంచెం దూరం అటు ఇటు ఎక్కడ స్థానం దొరకపోతే 4 కాళ్ళు ముదురుకొని ఆ తలకాయని నడుమ పెట్టుకొని పడు. అది సడన్గా దానికి ఎరక కావగానే ఏం చేస్తారు, లేచి ఉంటూనే ఉంటుంది. అది ఆగ కూడా ఆగదు. అట్లా మళ్ళీ ఇంటి ఉంటాడు, ఆడింటికి పోతే అడి అన్నాడు, ఆడింటికి పోతే అడి అన్నాడు, ఆడింటికి పోతే అడి అన్నాడు. ఈ పరమపూజితమైనటువంటి శరీరంతో కూడుకొని పరమ సంతోషమైనటువంటి యొక్క ధర్మంతో కూడుకొని పరమాత్మ పట్ల త్రికరణమైన లక్షణాన్ని కల్పించుకొని పరమ పూజ్యత్వాన్ని వహించి నరే నారాయణ అనేటటువంటి జీవనంతో ఉన్నటువంటి యొక్క మనము ఇటువంటి క్రీమ కీటక మృగపక్షి జాతుల కంటే హీనమైనటువంటి యొక్క ప్రవర్తనతో జీవిస్తున్నామంటే మనం ఒకసారి ఛాతి మీద చేయబెట్టుకొని మనం ఆలోచించాలి. మనస్సు లగ్నం చేసుకొని మాధవుని చింతించే ప్రయత్నించాలి. మనోనిగ్రహాన్ని కల్పించుకొని నడుచుకునేటటువంటి నీతి నేర్చుకోవాలని మేము ఎంత నడుపుతున్నాం. మరి అటువంటి నీతులు మనం ఏమన్నా నేర్చుకుంటున్నామా? నేర్పైనట్టు చలనం కలగాలి కదా. ఒక్క గంట అమ్మ కోపం వస్తే మా అమ్మ పెట్టింది మీకు చూపిస్తే చూడండి ఒకసారి. ఒకనాడు నేను చెప్పు తినకపోతే మా అమ్మ పెట్టిన వాత ఇక్కడికి పోతే ఆ మట్ట మీద మీరు ఎప్పుడైనా స్వామి ఇట్లానే ఆశీర్వచనం చేస్తారు కదా, ఇట్లానే ఎప్పుడు చూపడు కదా. మా అమ్మ పెట్టింది వాత. అలాంటి వాత అనేటటువంటిది ధర్మము దైవానుగ్రహాన్ని పొందాలనేటటువంటి తాపత్రయం కలిగితే ఆ తాపత్రయం లేదు అనేటటువంటి సమయం వచ్చినప్పుడు ఏ మాత్రం మూర్తో గురుమూర్తో లేకపోతే ఒక పెద్ద మనుషులు తండ్రి అన్ననో అటువంటి గర్భంతో ఉన్నటువంటి పెద్దలు ఎప్పుడన్నా ఆ ఉపయోగాన్ని ఉపయోగించినప్పుడు ఇలాంటి మాట పెడితే అప్పుడు చరణం వస్తుంది అన్నట్టు. అప్పటిదాకా చరణం రాదు. అంతేనా? ఏమన్నాడు కొందరు ఇద్దరు ఒక కాన్వర్సేషన్. ఎందుకంటే ఇలాంటి చరణం కలగాలి. భగవంతుని పట్ల దృష్టి కలిగినప్పుడు వాత పడుతుంది అనేటటువంటి తాపత్రయం మనిషి లోపల కలగాలి. మనిషి అనేవాడు వాణ్ణే అంటారు, పశువు అన్నారు. వానికే మనిషి అన్నారు. అతని పేరే నరే నారాయణ అన్నారు. నర జన్మంతో కూడుకున్నటువంటి జన్మము నారాయణుడితో సమానమైనటువంటి మానవే మాధవ, నరే నారాయణ. ఇంత గొప్ప నామం, ఇంత గొప్ప పేరుంది మనకు. కానీ ఇన్ని నీతులు మనకు తెలిసి ఇన్ని నీతివంతమైన ధర్మాలు మన వెంటుండి కూడా అవినీతికరమైనటువంటి ప్రవర్తనలో దారితీసి చెడిపోతున్నాము అనడానికి మనం ఒక్కసారి హృదయం మీద చెయ్యేసుకొని చూడాలి. నేను ఇంతటి నీచుని అనుకోవాలా? అనుకోవద్దా? అనుకుంటామా ఎప్పుడన్నా? అందుకే నీచాది నీచత్వమైనటువంటి యొక్క ప్రవర్తన కలిగినటువంటి వారిని స్నేహం చేయకూడదు. అటువంటి వాడితో ఎప్పుడు మిత్రత్వాన్ని కల్పించుకోకూడదు. ఎప్పుడైనా కానీ నిద్రపోయిన వాడిని సడన్ మనీలా కొట్టి లేపొచ్చు, కానీ నిద్ర పోయినట్టు నటన చేసేటటువంటి వాడి పైన గ్రనేట్ ఎత్తేసిన ఇవ్వడాడు. వానితో మనం ఎప్పుడు కూడా స్నేహం చేయకూడదు. ఒక కాలంలో మా తండ్రి చెప్తుండే, ఊరందరూ ఒక్కటి, మేము ఒక్క ఇల్లు ఒక్కటి. అరే మీరు ఎక్కడికన్నా పోతే గొంగడి గోలు వేసుకొని పడుకోకండి, గొంగడి కొబ్బరి పెట్టుకొని పడుకోండి. సడన్ వాడు ఒక దెబ్బ కొట్టినా అది తట్టుకునగలిగేటటువంటి యోగ్యత ఉంటుంది. ఇప్పుడు తర్వాత నువ్వు లేవగలిగేటటువంటి ధర్మం కూడా ఉంటుంది దానికి. గొంగడి ఇలా అంటించుకోపోతుంది. సో మనం ఏం చేయాలి? అంత మూర్ఖత్వమైనటువంటి యొక్క ప్రవర్తన గోలిలో పడి వాడు రాయెత్తేసో కొట్టో నిన్ను చంపేసిపోయినాక
ఆ గోలిలో దొరికేటటువంటి శరీరంతో కూడుకున్నటువంటి శరీరం నీది కాదు, చైతన్యమైన శరీరము, పరమ తేజస్వరూపమైనటువంటి శరీరం నీకున్నటువంటి శరీరం ఎటువంటి గొప్ప శరీరమో తెలుసా? నీలో ఆత్మ పరమాత్మ స్వరూపమైనటువంటిది, నీ జ్ఞానము పరమపూజితమైనటువంటిది, నీకున్నటువంటి మనస్సు పరమానందాన్ని కలుగజేసేటటువంటి వాక్యమైంది. చిత్తములో రెండు భాగాలు, సత్యము అసత్యము. అసత్యము అనేటటువంటిది కల్పిత తేజస్సంపన్నాన్ని భ్రమించేటటువంటి కారణము. సత్యము అనేటటువంటిది నీవు అనేవారెవరు, నీవంటే ఏమిటి అనేటటువంటి ఎరకపరిచేటటువంటి లక్షణం ఉన్నటువంటిది. అహంకారము ఎనుపోతు లాంటిది. జ్ఞానము నిన్ను గమనించగలిగేటటువంటి తేజస్సంపన్నము. అహంకారం నడుచుకుంటేనే జ్ఞానమును ప్రకాశింపజేస్తూ ఆ ప్రకాశాన్ని పొందుతూ పరమ సంతోషంతో జీవిస్తూ పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యానికి జీవుడు పోయేటప్పుడు ఎలాంటి అటు గోలు కానీ, కొండలు కానీ, పర్వతాలు కానీ, కంపలు కానీ ఇంకెటువంటి అడ్డం రావట. అటువంటి పుణ్యఫలాన్ని సంపాదించుకొని ఈ జన్మను సార్థకం చేసుకునేటటువంటి ధర్మం మనందరికి అవసరం ఉందని నేను అడుగుతున్నాను. అది మనం చేద్దామా చేయకూడదా అని అడుగుతున్నాను. ఏమంటారు? నేను సంసారిని అయితే నా సర్వము సంసారమే. సంసారి నేనే సంసారిని కాకపోతే నా సర్వము సంసారం. ఇక్కడ ముందట్టు కూర్చొని రావచ్చమ్మా. అటువంటి పరమ సంతోషాన్ని పొందాలనేటటువంటి తాపత్రయము మనందరికి అవసరమా లేదా అని అడుగుతున్నాను నేను. మీరంతా చెప్పండి, అవసరమా లేదా? అవసరమే. ఏది అవసరము? అజ్ఞానమైన పనులు చేయడము, తెలిసి కూడా ఇతరులను వంచన చేయడము, బుద్ధివంతులు అయ్యుండి కూడా బుద్ధి మంచిది పెట్టుకున్నాక కూడా ఈ ప్రవర్తనను ఉపయోగించుకోవడం మంచిది కాదనేటటువంటి సత్యాన్ని మనం తెలిసి చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా? చెప్పండి, ఏం చేస్తున్నాం మనం? తెలిసి చేసినటువంటి పాపాత్మని స్నేహం చేయొచ్చా? చేయకూడదు. మీరు చెప్పండి, తెలిసి చేస్తున్నటువంటి పాపాత్ముడికి స్నేహం చేయొచ్చా? వారి ముఖం కూడా చూడరాదు అన్నాడు శాస్త్రంలో. తెలిసి ఇతరులను వంచన చేస్తున్నటువంటి మోసకారుడు ఎవడైతే ఉంటాడో వాడి ముఖం చూడొద్దు అన్నాడు. వాడితో స్నేహం చేయొద్దు, వాడిని ఎంట పోకూడదు. వాడు ఎటువంటి వాడన్నా ఉండొచ్చు, పెట్టుబోతలు కానీ మీకు కావలసినటువంటి భోగభాగ్యాలు ఎన్ని ఇచ్చినా సరే వాడు వ్యర్థుడు, వాడు మోసకారి అన్నాడు. అటువంటి భక్తి బతకడానికి ప్రయత్నం చేయి. వినిపించుకొని జ్ఞానవంతుడిగా జీవించి మానవత్వాన్ని కాపాడగలిగేటటువంటి మనిషిగా ఉన్నటువంటి వాడు ఎటువంటి వాడైనా సరే వాడిని చెప్పులు మోయడం కాకుండా వాడిని తల మీద ఎత్తుకొని నడవచ్చు అన్నాడు. వాడిని చెప్పులు మోయడం కాదు, వాడిని తల మీద ఎత్తుకొని నడవాలన్నాడు. అటువంటి నీతి మనం నేర్చుకోవాలన్నా నేర్చుకోకూడదా? ఆ నీతి మనందరం నేర్చుకోవాలన్నా లేదా అని అడుగుతున్నాను. ఆ నీతివంతమైన జీవనాన్ని గడపగలిగేటటువంటి యోగ్యత మనం సంపాదించుకుంటే భగవంతుడు మనకు కావలసినటువంటి ఆయురారోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, కావలసిన భోగభాగ్యాన్ని ఇస్తాడు. కానీ కొన్ని కాల ప్రమాణాల వలన తను చేసుకున్నటువంటి పాపం వలన ఏమవుతుంది కదంటే పొంగుతుంది. సంసారం పొంగడం పెద్ద విషయం కాదు. పోయి కింద మంట ఎక్కువైపోతే పాలు ఏ విధంగా పొంగిపోయి పాలు అయిపోతాయో ఈ పొంగినటువంటి వారి జన్మ కూడా చివరికి అదొకటి పాలైపోతుంది. ఆ సత్యాన్ని మనం అందరం తెలుసుకోవాలి. ఇటువంటి మోసకరమైనటువంటి యొక్క ధర్మాలను మనం ఉపయోగిస్తే నువ్వు నేనని కాదు, సర్వము ఎవరినైనా పర్వాలేదు, అందరము సమానమే. కానీ నీతివంతమైన ధర్మంతో జీవించాలని అంటున్నాడు. మనం ఎవరెంటి వచ్చినామో ఒకసారి చెప్పండి. ఎవరెంటి వచ్చినాం మనం? గురుదేవుని. ఆయన మనకేం కావాలి? బంధువా, మిత్రువా, వాళ్ళతోటి సహోదరుడా? వారి విన్నపాలను ఆలకించాలంటే ఈ మండపంలో వాళ్ళే కావాలి తప్ప ఇతరులు ఉండకూడదు.
ఆ ధర్మాన్ని కాపాడకపోతే గురువు వెంట వచ్చిన ఫలితం లేదు. శివుడి దగ్గరికి పోయినావు కదా, నువ్వు ఒకసారి గురువు దగ్గరికి పోయి ఆయన ఏం చేస్తాడు? శివుడు ఇయ్యని వరం గురువు ఇస్తాడు. ఎందుకంటే శివుడి దగ్గరికి పోతే తక్షణమే నువ్వు అనుకున్నంత తొందరలో ఇవ్వడు, కానీ గురువు దగ్గరికి పోతే నువ్వు అనుకున్న తొందరలోనే ఇస్తాడు ప్రసాదం. కానీ ఆ అభిమానం నీకు ఇస్తాడు. ఆ అభిమానం లేకపోతే నీకు ఇచ్చిన ఫలం లేదు అంటాడు. మరి అటువంటి ధర్మాన్ని మనం ఉపయోగించుకోవాలా ఉపయోగించుకోకూడదా? మరి గురువెనికి వచ్చినాం మనం, ఎటువంటి ఆచార పద్ధతులు ప్రవర్తనలు, భాష, మాట, మనం చేసే పనులు, గురువాజ్ఞనే నిత్యం. గురువే నిత్యం, గురువే సత్యం, గురువే సర్వం, గురువే ఆత్మ, గురువే పరమాత్మ. గురి కలిగిన వాడికి అంటున్నాడు. అందరికి కాదు, అందరికి కాదంటే గురి ఎవరికైతే గురువు పట్ల ఉంటుందో వాడికి ఇది దొరుకుతుంది అన్న. రక్షణ కల్పించగలిగే పరమేశ్వరుడు బాష్పదాసులను పంపించిన గురుదేవుడి దగ్గర చెల్లదు అన్నాడు. ఇదేం ధర్మం? నారాయణుడు సుదర్శనాన్ని ప్రయోగం చేసినా కూడా గురువు దగ్గర చెల్లదు అన్నాడు. శనేశ్వరుడు పోతూ పోతూ నీకు ఇది శాపాగ్నుడు కా అంటే కూడా గురుదేవుడి దగ్గర అది చెల్లదు అన్నాడు. ఉపయోగించే శక్తి నీకు లేదు, ఉపయోగించలేవు అన్నాడు. రుకారాన్ని అర్థం చేసి, రుకారం అనేటటువంటి ప్రకాశాన్ని ప్రకాశింపజేసి పరమ పూజ్యత్వాన్ని గ్రహించగలిగినటువంటి పునీతుని చేయగలిగినటువంటి వాడిని, వారి పట్ల నీవు ప్రయోగం చేయగలిగేటటువంటి స్తోమత నీకు లేదు అన్నాడు పరమాత్మ. నీకు లేదు. వాడు అకాలుడు కాదు, వాడు కాలకింకరుడు కాదు నువ్వు సంహరింపడానికి. వాడు కారణాత్ముడు, వాడు కరుణామృతుడు, వాడు నీతివంతుడు, వాడు నీలో ఉన్నటువంటి నగ్న సత్యమైనటువంటి తేజస్సంపన్నాన్ని ప్రకాశింపజేసినటువంటి పరమ సంతోషాన్ని కోరినటువంటి శరీరం అది. పరమ సంతోషాన్ని కోరినటువంటి శరీరము నీ సుదర్శనం ప్రయోగం చెయ్యదు అన్నాడు, ఉపయోగపడదు అన్నాడు. బాష్పదాస్త్రం కూడా ఉపయోగపడదు అంటే అది కూడా ఉపయోగపడదు. మరి ఏది ఆయన వల్ల ఉపయోగపడేది? ఆయనను సంహరించడానికి ఏది? నువ్వేది చేసినా లేదు. ప్రయాణానికి సిద్ధమైనప్పుడు, జీవుడు ప్రయాణిస్తున్నప్పుడు యమధర్మరాజు తను తీసుకుపోవడానికి కూడా భయపడవలసినటువంటి వస్తువు అది. కానీ తప్పదు, యముని ఆదర్శనం అవసరం కాబట్టి ఆ ఆదర్శనం ద్వారా కాలపాశమునేసి కరుణామృతాన్ని సాగరించగలిగేటటువంటి యోగతను కలుగజేసి ధన్యాన్ని వృద్ధ చేసేటటువంటి యొక్క ధర్మదేవత తను తీసుకుపోయి పరమేశ్వరుని యొక్క పాదాల దగ్గర వదిలిపెట్టగలిగేది తప్ప యమలోకానికి తీసుకుపోయి పెట్టేటటువంటి విషయం గురు శిష్యునికి ఉండదు. మరి గురువు ఏమిచ్చిండు మనకు? మీకు నేను గురువునైనా, నా గురువు ఉంటేనే మీకు గురువునైనా. మీకు నేను గురువుని మొదటనే కావడం కాకుండా నేను నా గురువు దగ్గరికి పోయి సర్వాంగములను అర్పణ చేసి సర్వ సంతోషమును కల్పించబడి సర్వేశ్వరుడే నిత్యము అనేటటువంటి సద్బుద్ధితో సేవ చేసి సేవలో ముక్తిని పొందగలిగేటటువంటి మూలము గ్రహించినటువంటి గురుదేవుడు ఆశీర్వచనం ఇస్తేనే మీకు నేను గురువునే. అప్పటి వరకు నేను గురువు కాదు. అందుకే శిష్యుడు అనేటటువంటి వాడు ఎటువంటి వాడు కదంటే సకలానికి లొంగకపోయినా కానీ సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఎంతటి వాడైనా తలకిందుకొచ్చుకోవాల్సినటువంటి వాడే. వారి విన్నపాన్ని ఆలకించాలి. ఎందుకంటే ధర్మం మీద తూకం చేసినటువంటి వాడు కాబట్టి ధన్యుడు గురువు. ధన్యత్వాన్ని వహించగలిగే చేసేటటువంటి వాడు గురుదేవుడు. మీకు ఇప్పటికీ నమస్కారం చేసే తెలివి లేదు. గురువు దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే డబ్బులు వచ్చేటువంటి అయిపోయినా చూపును
పరమ తేజ సంపన్నము ద్వారా కూడా సుఖవాసనలో నుండబడేటటువంటి సర్వాంగములను వంచన చేసి దాసిగా నుండబడేటటువంటి ధర్మం అంతర్యామిలో నుంచి పరమ సంతోషాన్ని కోరేటటువంటి సద్బుద్ధితో నమస్కరించుకునేటటువంటి సత్ప్రవర్తకము ఇప్పటి వరకు నేర్చుకోలేదు మీరు. గురు దర్శనం అది అంటారు. నువ్వు బాజార్లో పడుకున్నావా, మోరి ఉందా, దానివల్ల నేను చెడిపోతానా, ఇన్నిటిని గడగలిగేటటువంటి యోగ్యత నీ దగ్గర ఉన్నాక నా దగ్గర ఏముందయ్యా, నాకంటే ఏముంది? ఇన్నిటిని గడగలిగేటటువంటి వస్తువు నీ దగ్గర ఉంది, ఇన్నిటిని శుద్ధి చేయగలిగేటటువంటి వస్తువు నీ దగ్గర ఉంది, నాకేం దర్శిస్తుంది అనేటటువంటి ధర్మం మన దగ్గర ఉంది. దండం పెడితే గురు దర్శనం సర్వ పాపహరం. పొద్దున లేచి గురువు గారి దర్శనాన్ని పొంది సర్వ పాపాలను హరింత చేసుకోగలిగేటటువంటి యోగత నీకు ఎప్పుడైతే వేరుపడుతుందో అటువంటి ధర్మంలో నువ్వు నమస్కరించుకో. నీ అంతర్యామిలో ఉండబడేటటువంటి అజ్ఞానమైన కృతి కూడా కడుక్కపోతుంది. నువ్వు చేస్తున్నటువంటి కర్తవ్యం కూడా మోసకరమైనటువంటి నడక నడవనివ్వదు. దాసోహం అనేటటువంటి ధర్మంలో ఉన్నటువంటి పుణ్య ఫలము హరిహరాదులను కూడా కల్పించింది. దాసకోటి కవీశ్వరుడు చెప్తున్నాడు, దాసకోటి దాసులకు దాసి సుమా, దేశకుని కృపనే నా దాసు. అటువంటి భక్తి మనకు ఉండాలా ఉండకూడదా? చెప్పండి, ఉండాలా ఉండకూడదా? ఉండాలి, ఉండాలి. మరి ఆ సేవ మనం చేస్తున్నామా? చెప్పండి, ఆ సేవ మనం చేస్తున్నామా లేదా అని నేను అడుగుతున్నా. లేదు, ఎట్లా చెప్తున్నది లేదు అని. కలిమి లేమి రెండింటిని ఒక దాన్ని కావడి కుండలాగా ఎత్తుకపోవాలి. కలిమి అంటే దరిద్రం, లేమి అంటే దరిద్రం, సంపద. ఆ రెండింటిని కలిపి భుజం మీద ఎత్తుకొని పోతున్నా గురువు మధ్యలో కనిపిస్తే రెండింటిని ఒకసారి కింద దించి గురుదేవుడే నిత్యమనే ధర్మంతో దండం పెట్టాలి అని. మరి ఇటువంటి భక్తి మనం చేస్తున్నామా? ఒట్టిగా మహారాజ్ దగ్గరికి వచ్చిన, నేను కూడా వచ్చిన మహారాజ్ దగ్గరికి, నేను కూడా వచ్చిన మహారాజ్ దగ్గరికి, ఎందుకు వచ్చినాం మనం అందరం మహారాజ్ దగ్గరికి? ఆంజపకాయ చెట్టు మీద ఉన్నప్పుడు ఎంత చక్కగా ఉందో తెలుసా? ఆంజప్ చెట్టు ఎండిపోయింది. ఆంజప్ చెట్టు కొన్ని రోజులు చూసిన తర్వాత ఆంజపకాయ బుర్ర కొడుతూ ఉంటాడు. చప్పుడు వస్తుందా? ఆంజపకాయ బుర్ర. అలాంటి బుర్రలే మనం అయిపోయినాము అనేటటువంటి ఆలోచన మనకి ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నా. ఈ బతికేనా మన బతుకు? నిండుగా ఎల్లప్పుడూ పరమానందమును పొందగలిగి పరమ సంతోషంతో జీవించగలిగి ఎప్పుడు వాడుకున్నా అది సరిపోయేటటువంటి సత్తును మన లోపల సంపాదించుకొని ఆ సత్పురుషత్వాన్ని జీవించగలిగేటటువంటి యోగ్యత కలిగితే దానవుడైనటువంటి రాక్షసుడు ప్రయోగం చేసి సంహరించడానికి నిన్ను సంహరిస్తానంటే దానివల్ల ఏ ఫలితం ఉండదు. వాడికి నిన్ను సంహరించలేవు, తినలేవు, తింటే ఉండలేవు, వాడు ఉండలేవు. అటువంటి సంపదను సంపాదించుకోవాలని నేను అడుగుతున్నాను. ఎంతమందో తాంత్రికులు ఎన్నో ఊళ్ళు కాలిపోయి కూలిపోతున్నాయంటే నేను పోతాను, నాకు ఒక తంత్రం తెలియదు, మంత్రం తెలియదు, యంత్రం తెలియదు, నా గురువే నిత్యము అంటాను. నేను నా లోకం నిత్యం అన్నాడు. ఒకనాడు ఒక మాంత్రికుడు నాపై ప్రయోగం చేసి నేను ఇక్కడ నుండి కూర్చుండి లేవకుండా చేస్తా అన్నాడు. నా మంత్రుడు కూర్చుంది, నాకు నవ్వు వచ్చింది. ఇట్లా పెట్టుకున్నాను చెయ్యి. ఎట్లా పెట్టుకున్నాను? నేను ఇలా చేయి పెట్టుకున్నాను ఆయన ముఖం చూసి. అవునా, నువ్వు నన్ను భూమి అంటు పెడతావా అంటే అంటు పెడతావా? అంటు పెడతాను అనే శక్తి నాకుంది అన్నాడు ఆయన. చాలా సంతోషం అన్నాడు. ఆ సడన్ మంది పంతులు యాగం చేస్తున్నారు. స్వామీజీ పూర్ణావతి అవుతుంది, ఇక మీరు రావాలి అన్నాడు. 3 గంటల సేపు కూర్చుందంట.
నువ్వు రావాలి అంటే ఇక నువ్వు అతుకపోతావు లేవవు రావి అన్నాడు. ఆయన మంచి పేరున్న పెద్ద మనిషి ఆ ఊరు. సడన్ మని లేచిన ఆ పూర్ణావతి చేసిన చక్కగా లేచి మంది నిడిచిపెట్టి మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి ఏమైపోయా నీ మంత్రం నిల్వ నా సంగతి నీకు తెలియదేమో, నీకు అయిపోయింది అనుకుంటున్నావు, నువ్వు మళ్ళీ కూర్చొని అయితే కూర్చోన్నావు. ఇక మళ్ళీ ఎక్కడ ఉంటుందే, ఉన్ననాడే లేదు, లేనినాడు మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళి వస్తుందని. ఉన్ననాడే నీకు రాలేదు, మళ్ళీ లేని ఎక్కడికి వెళ్ళి నువ్వు చూడరా నా సంగతి అన్నాడు. ఆయన రాని వయసులో పెద్దవాడు, పిల్లగా రా అంటే పర్వాలేదేమో కానీ నీతి లేదు నీకు అన్నాడు. నీతి ఒక్కటే లేదా అంటే రీతి కూడా లేదు నీకు అన్నాడు. అన్నాక ఆయన బతుకున్నంత కాలం సేవ చేసి నేను ఆడ కూర్చుంటాడు, కాళ్ళు నొప్పుకుంటూ కూర్చుంటాడు. అందరికి చూపిస్తే రాళ్ళు అయితే చంపేస్తారని ఎవ్వరికి చెప్పని నోరు మూసుకొని కూర్చున్నాడు. ఏ ఊరికి పోతే ఆ ఊరికి వస్తాడు, ఆ ప్రాంతం పోయినప్పుడల్లా. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను ఏమనుకోవడం లేదు. ఎండుకాలం వచ్చింది, కొత్త చిగురు రావాలి, పాత ఆకులు కూలిపోవాలి, అంతే నీ సంగతి. ఇక నాతో నువ్వేం చేయగలుగుతావు, నీ బతికే ఇంత అనుకున్నాను. ఇక నేను వదిలిపెట్టాను. నువ్వు ఆడుంటాడు కూర్చోను. నేను తింటప్పుడు నువ్వు బయట కూర్చొని తిండి పెడతాను తెలిసి ఇప్పటికి కూడా బతుకున్నాడు ఆయన, మెచ్చుకోవాలి. మార్పు వచ్చింది. ఆయన కాళ్ళత్రుడి దగ్గరకు వచ్చిండు. ఆయన అంటే ఏం చేసిండు ఆయన? ఆయన అహంకారం అనుసుకున్నాడు. మాకు దగ్గరలో ఒక ఊరు. నేను ఫస్ట్ ఇవన్నీ తక్కువ చేస్తానని వాళ్ళకి తెలియదు. ఎండిపోలు అనే ఒక ఊరు. కాలిపోయి అందరు టెంట్లు రేకులు కాగితాలు కప్పుకొని ఊరు బయట వేసుకొని ఉన్నారు. ఒక కలెక్టర్ ఒక లెటర్ ఇచ్చింది, ఎస్పీ ఒక లెటర్ ఇచ్చింది, ఫైర్ ఇంజన్లు అన్నీ పెట్టింది ఊరు. ఇక్కడ వెలగబట్టి నేను చల్లారపనికి వాళ్ళు అక్కడ పోతారు, వాళ్ళు అక్కడ పోతారు, వాళ్ళు అక్కడ ఉంటారు. నాకు దగ్గరికి ఒక ఆయన లక్ష్మారెడ్డి పటేల్, చంద్రారెడ్డి కొడుకు పేరు చంద్రారెడ్డి అనే తను తోలించుంటు. ఆడేం చేస్తారా పోరాడానికి తప్పున్నాడు, ఆడేం చేస్తారా అంటే ఎత్తుకు పంపించి కలెక్టర్ పంపించి నాకు వచ్చేది. కానీ ఆయన రాను. నేను నా దగ్గరికి వచ్చి అందరు వచ్చి కూర్చుంటాడు. అడిగితే నేను చెప్పాను, దానికి సిగ్గు లేదారా మీ ఊళ్ళో కూర్చుంటాడు అన్నాడు. ఇదే కుర్చీ మీద ఇబ్బంది ఒక కూర్చుండే నాకు, ఆ పూలు కూర్చొని ఉంటుంది, దానికి సిగ్గు లేదారా అది ఆడ కూర్చున్నాడు. ఏం చేసింది అంటారా, దానికి సిగ్గు లేదా? ఆడ కుంకుమంది దాన్ని అంటే నిప్పు కుడుకొని తీసుకుపోయాడు పెట్టినా పోలేదా వాళ్ళు. తెల్లారి కాలుడు బంద్ అయిపోయినాయి, మర్నాడు కూడా కాలుడు బంద్ అయిపోయినాయి. నేను ఊళ్ళోకి రావచ్చా స్వామిజీ అన్నాడు. మీరు ఊళ్ళో పడుకోండి, పల్లెల్లో పడుకోండి, గుడిసెలో పడుకోండి, ఇది తగ్గు. నేను ఏం చేసిన ఏంటి ఇంకో ఊరు కాడ ఇంకొకపల్లి అని ఇక ఆకులతో పూజ. ఇక్కడ మోహన్ రెడ్డి ఉండొచ్చు. ఆకులతో పూజ అయ్యి పంతులు అందరూ వచ్చింది. ఇక గంగమ్మ తెప్పనిస్తామని ఇక లొల్లి జాతర ఇక అదంతా దుఃఖం పెట్టి ఒక పంతులు కాసాలు ఇస్తాం. ఆయన శివమొగ్గుడు పెట్టి రే నీకేమొస్తుందిరా అని అక్కమ్మలు పట్టుకొని శివమొగ్గుడు దుకాణం పెట్టింది. నీ శివమొగ్గుడు ఏది లేదు, నీతో నేను దుకాణం పెట్టేది లేదు. నువ్వు ఊగినంతసేపు ఊగుతావు, ఊగినాక ఆగుతావు. మరి అప్పుడు చేసుకోండి చౌదరి దగ్గర ఇక గంట అయిన తర్వాత ఆయన తప్పు తప్పు అయింది అంటే నేను తప్పు నీ తప్పు అనేటందుకు రాలేదు. నేను నీకు సేవ చేస్తావు అనేటటువంటి భాగ్యం కోసం వచ్చిన నేను అన్నాక మా ఉద్ధవ మహారాజు ఏం చేసినాడు, అరే మంత్రాల మహారాజు ఎక్కడ వెళ్ళి వీళ్ళందరూ కలిసి ఆయనకు తీర్థం ఇస్తాడు. ఏ శిష్యుడు వచ్చినా సరే ఇంతలో ఒకటి పట్టుకున్నాం. ఆ పీఠానికి తీర్థమై
అర్థమవుతుందా? ఇంతలో పట్టుకొని వస్తాడు ఆయన మంచిగా ఊర్లో. ఆయన పేరు ఏం పేరు ఉంది పట్టేది పుష్యరెడ్డి. ఆయన ఇట్లా మంచిగా ఓపించింది. వాళ్ళ తమ్ముడే మంత్రకాడని ఊళ్ళో అందరికీ మంత్రాలు వచ్చాయి. ఇక మంచిదా, అరే ఇన్ని గుత్తలు దమ్ము ఉంటే ఈ మోరి దాటక ముందు సైకిల్ మోటార్ దుబ్బరాలు అయిపోవాలి అని బతుకున్నాడు పాప. మారాడుతున్నాడు, నిండి చేయకూడదు. ఆ పై ఎక్కువైంది, పై ఇటు. ఇంకా ఊరళ్ళందరి నుంచి తిట్టే ఇక కోడలు ఎడ్ల బండి లెక్కించింది. దానికి దీనికి ఒక కిలోమీటర్న్నర ఎంతనో ఉంటుంది. ఎంత ఉంటుంది రామ్మోహన్ రెడ్డి? ఎడ్డికోలుకు లింగంపల్లికి కిలోమీటర్న్నర ఉంటుంది. ఇక బండి కట్టి ఆయన మహారాజు నాన్న లెక్కించుకో. ఇక అప్పటి నుండి ఇప్పటిదాకా మంత్రాల మహారాజా నడాయి. అలా పీఠానికి తాత తండ్రి అందరూ గురువులే ఉన్నారు. 3-4 మంది ఉంటారు. అప్పుడు రాంబావ మహారాజు ఉన్నప్పుడు నెయ్యి సరిపోకపోతే అరే అది ఏట్లో పోయి ముచ్చుకరాపా డబ్బాలలో అంటే నింపుకొని వచ్చేదట. మళ్ళీ గుళ్ళకు నెయ్యి రావగానే అరే ఇది మండవాయన గుమరిస్తున్నాను అని చెప్తున్నాను రాంబావ మహారాజు. నేను చూడలేదు అనుభవం. ఎటువంటి పుణ్యతుడు ఆయన, ఎటువంటి గర్వం తీసుకున్నవాడు తెలియదు మనకు, కానీ ఆయన గొప్ప పుణ్యతుడు. ఈయనకు నేను ఎన్నిసార్లు సగరేట్లో విడుచుకొని పంచ కట్టిస్తుంటే ఊసిపోయిన మహారాజు కట్టుకొని పోని అంటుండే. ఏడు సంగారెడ్డిలో కనిపిస్తాడు, తాగుడు రామారాడు ఒక బండి ఉండే ఆయన. ఇక ఆ రోజు నాకు ఉంది కూర్చాను. కానీ చివరికి ఆ మహారాజు నాకేం సాయం చేసిందంటే మదనానంద స్వామితో చెడ్డీ దీక్ష తీసుకుంటేందుకు జమానతు. అర్థమైందా? ఆత్మీహితులారా, పరమ సంతోషాన్ని గ్రహింపబడేటటువంటి పరిపక్వతను గురించి తప్పింపబడే మనస్సు మీకుంటే చాలని నేను మీ అందరిని అడుగుతున్నాను. ఇంత దూరం నా ఇంటికి వచ్చిన దానికి ఆ గొప్ప మనసు మీకుంటే బాగుంటుంది. భగవంతుని సేవ చేసుకోవడానికి ఇప్పుడు రూట్లో వండుతావు హెచ్చడి బొత్తలు ఇచ్చేదానికి తట్టుకునేది. ఒకే వంట మాత్రం చదివెట్టింది, ఇదే చదివెట్టారు కానీ ఆడ మస్తు చదివేట్టు ఆ బొంత నీడగప్పుడు చదివెట్టారు. అటువంటి పరమాత్మ సేవలో ఉండబడేటటువంటి భాగ్యాన్ని నోచుకొని మీరందరూ సేవ చేశారని సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ. చాలు.